హాయ్ అండి. వెల్కమ్ టు సమహాస్ ఛానల్. ఈరోజైతే నెత్తళ్ళు కోడిగుడ్లు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేవి ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్ని ఫస్ట్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం నెత్తళ్ళు మంచిగా శుభ్రం చేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. సో అవి కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోనే మనం జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం పక్కనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని కూడా. సో ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. సో అలా వేసుకోవడం వల్ల మనకి టొమాటో అనేది మంచిగా మగ్గుతుందన్నమాట. ఇలా సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టేసుకొని మనం మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత దాంట్లో మనం ఒక స్పూన్ కారం అనేది వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోండి. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కనే చింతపండు రసం తీసి పెట్టుకుంది నేను ఇక్కడ వేసేసుకున్నాను. సో అలా మీకు కొంచెం వాటర్ యాడ్ కావాలంటే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్టే బాయిల్ చేసుకున్న ఎగ్స్ అండ్ నెత్తర్లు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని దగ్గరగా అవ్వనివ్వాలి కర్రీ అనేది గ్రేవీలాగా. సో అలా గ్రేవీలా అయిపోయిన తర్వాత మనం కర్రీ అనేది ధనియాల పౌడర్, కొత్తిమీర వేసేసుకొని దించుకోవచ్చు. వేడి వేడి టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.